బిగ్ టాస్క్. ఎస్ ఆర్ నో? ఈ జనరేషన్ పిల్లలతో ఎలా ఉండాలో పేరెంట్స్ అలా లేరు. ఐఎమ్ సారీ. పిల్లలు ఎంతే 10 ఆకులండి, మనం ఒక ఆకే. పిల్లలు అడిగే ప్రశ్నలకి 10 ప్రశ్నలకి నేను ఎత్తుక్కుంటా ఒక్క జవాబు చెప్పడానికి. దే ఆర్ దట్ స్మార్ట్ అండ్ రియల్లీ టు బి సే మీరు చాలా బ్లెస్డ్ పేరెంట్స్ అండి. అలాంటి పిల్లల్ని కన్నారు. రియల్లీ చాలా బిగ్ క్లాస్ ఫర్ మై చిల్డ్రన్. అలాంటి పిల్లల్ని మనము ఒక దారిలో పెట్టాలా వద్దా? పెట్టాలా? అమ్మా, ఈ రోజుల్లో 10 మంది ఎవరికి లేరండి, 1 or 2. ఎస్, ఒక్కడు ఇద్దరే పిల్లలు, నేను ఒప్పుకుంటాను. ఆ ఒక్క పిల్లల్ని కూడా ముద్దు చేసి ప్యాంపర్ చేసి వాడిని దేనికి పనికి రాకుండా చేస్తున్నారు. ఐఆమ్ రియల్లీ సారీ. కొంతమంది, నాట్ ఆల్, ప్లీజ్. నేను అదే చెప్పాను, పర్సనల్గా తీసుకోవద్దు. ఇన్ జనరల్ నా 100 చిల్డ్రన్లో ఈ 35 ఇయర్స్లో పేరెంట్స్ నేను చూశాను. సో ఏ పేరెంట్ని నేను పాయింట్అవుట్ చేయట్లేదండి. నేను మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తానంటే, దే ఆర్ జంప్స్. మంచి దారిలో పెడితే దే విల్ రీచ్ ద గోల్ విత్ ఇన్ నో టైం. ఓకే, అది పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? బ్లడ్ అమ్మ నాన్న నుంచే వస్తుంది, అవునా కాదా? అమ్మ నాన్న నుంచే వస్తుంది కదా. జామ చెట్టుకి జామకాయ కాస్తుంది కానీ సపోటా కాయదు కదా. ఎస్ ఆర్ నో? సో అలాంటి పిల్లల్ని మీరు చాలా 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 జాగ్రత్తగా పెంచాల్సి వస్తుంది. నాన్న రేపు నువ్వు పెద్దయ్యాక నన్ను చూసుకోరా అని చెప్పే ధైర్యం ఏ తండ్రి కన్నా ఉందా? నో జాయింట్ ఫ్యామిలీస్ నౌ దిస్ సొసైటీ. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. నో జాయింట్ ఫ్యామిలీస్ ఎట్ ఆల్. ఐ అగ్రీ. డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చండి. పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో జాయింట్ ఫ్యామిలీ వల్ల మీకు తెలియదండి. ఎవ్రీ డే నేను చూస్తున్నాను. వాళ్ళకి ఒక క్రమశిక్షణ, లాడ్ చేయండి కొన్ని గ్రౌండ్స్లో, ప్రేమించండి. మీ పిల్లలు మీరు కాకపోతే ఎవరు చేస్తారు? కానీ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టండి. అలా చాలామంది ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, పెట్టని పేరెంట్స్ కూడా ఉన్నారు. ముద్దు ఒక పేరెంట్ వచ్చి, ఐఎమ్ సారీ, మీకు తెలుస్తుంది, టీచర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా? టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలా? టీచరు ఒక గురువు, ఆవిడ నీకు చదువు చెప్తుంది. రేపు నువ్వు గోల్ రీచ్ అవ్వడానికి ఈ చదువే పనికొస్తుంది. అలాంటి టీచర్కి నువ్వు ఎంత మర్యాద ఇవ్వాలి అని నేర్పాలే. కానీ వాడిని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు పేరెంట్ ఏడిచాడు అనుకోండి, మేడం కొట్టిందా, అయ్యమ్మ కొట్టిందా, టీచర్ కొట్టారా, నెగిటివ్గా మీరే మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకండి. నెగిటివ్గా మీరే మాట్లాడుతున్నారు. ఏడుస్తారు, దెబ్బతగుతారు, పడతారు, లేస్తారు. అదంతా కామన్. ఇట్ ఈస్ వెరీ కామన్. ఫస్ట్ రాగానే ఆ తల్లిగా మీకు బాధ అయ్యచ్చు. మీ అడిగే క్వశ్చన్ ఎలా ఉండాలంటే, ఎందుకు నాన్న ఏడుస్తున్నా అడగండి కదా ఫస్ట్. మీరే వాడికి నెగిటివ్గా మేడం కొట్టిందా, ఆయమ్మ కొట్టిందా, టీచర్ కొట్టారు. ఏ టీచర్లు మేడం ఆయాలకి పని లేదా అండి? ఒక టీచర్ కొడితే ఎందుకు కొడుతుందండి? ప్లీజ్ పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోండి. మీ అందరికీ నేను అమ్మని, ఈరోజు ఇలా మాట్లాడతాను, నేను అమ్మని. యూ యాక్సెప్ట్ యాజ్ ఎ మదర్. దెన్ మీకు పాజిటివ్గా అనిపిస్తుంది. మదర్ కాదు అంటే నెగిటివ్గా అనిపిస్తుంది. నా పిల్లలు నాకు కరెక్ట్గా ఉండాలండి, ప్లీజ్. ఎవ్రీ డే నేను స్ట్రగుల్ అయ్యి, నాకు ఇంత ప్యాషన్, ఎంత కష్టంగా లాక్కొస్తుందో నాకు తెలుసు. బట్ వెనకాల ప్యాషన్ ఉంది కాబట్టి అంత లాక్కొస్తాను. అలాంటి పిల్లలు ఇప్పుడు ప్రోగ్రామ్ అవుతుంటే వాడు ఒక కాగితాన్ని చుట్టి సిగరెట్ కాలుస్తున్నాడు. సార్ అది ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు సార్? ఐఎమ్ సారీ. మీరు కాల్చొద్దు అనే ధైర్యం నాకు లేదు, దమ్ము లేదు. కాల్చకపోతే ఐఎమ్ వెరీ హ్యాపీ. నా తమ్ముళ్ళు, నా అక్కలు, అందరూ, మా అన్నయ్యలు, పెద్దవాళ్ళు ఉంటే ఓకే. అది పిల్లల ముందు కాదు. వాడు ఇప్పుడు వాడు తయారు చేసి వచ్చాను, సిగరెట్ కాలుస్తున్నాడు. చంటి బిడ్డ, నాట్ ఈవెన్ 4-5 years బిడ్డ కాలుస్తున్నాడు అంటే, సార్ నేను అమ్మ అని చెప్పాను, అందుకే ధైర్యంగా మాట్లాడతాను. ఎందుకంటే ఈ ఫ్యామిలీలో ప్రతి పేరెంట్ నాకు ఆ స్థానాన్ని ఇచ్చేశారు. నేను ఏ మాట్లాడినా యాక్సెప్ట్ చేస్తారు, తప్పు ఒప్పుకుంటారు. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. మీరందరూ నన్ను ఆల్మోస్ట్ 3-4 years నుంచి కలుస్తూనే ఉన్నారు, మాట్లాడుతున్నాను. నాన్న అలా కాదురా, నాన్న వాడి ఏజ్ నాకు సంబంధం లేదండి, నాన్న అలా కాదురా, ఇలా చేయరా. మొబైల్ కూడా అంతే. వాళ్ళు నేను ఆ స్పేస్ ఇచ్చాను కాబట్టి వాళ్ళు నాతో షేర్ చేసుకుంటారు. ఇదిగో ఇలా ఉందండి, ఇలా ఉందండి. కాబట్టి దయించి మీ బిహేవియరే మీ అబ్బాయికి వస్తుంది, పక్క వాళ్ళది రాదు. మీరు కరెక్ట్గా ఉండాలి. తల్లి టైం చూసుకోవాలి. ఫోన్ పొద్దాకా ఫోన్ చూస్తాడు మేడం అని అంటారు. ఫోన్ చూస్తున్నాడు, ఎవరు నేర్పారు బిడ్డకి? తల్లికి
పని ఉంటే బిడ్డకి ఫోన్ ఇచ్చేస్తారు, ఫోన్ ఆడుకుంటూ ఉంటాడు. ఫోన్ వల్ల ఎంత లాస్ మీకు తెలీదా? ఒక్కసారి నెట్లో చూడండి. ఫోన్ పడుకుని ఫోన్ చూడడం వల్ల ఈ రోజు నుంచి నా మీద ఉంటాయండి, పిల్లలకి ఫోన్ ఇవ్వకండి సార్ ప్లీజ్. వాళ్ళ ఫ్యూచర్లో ఏమవుతుందో మీకు తెలీదు. ఎన్ని కేసులు వస్తున్నాయి. ఆ బ్లూ లైట్ ఎంత పిల్లోడు మైండ్ డ్యామేజ్ చేస్తుందో మీకు అర్థం కావట్లేదు. ఇచ్చేస్తారు. ఇవ్వకండి, ఫోన్లు ఇవ్వకండి. ఫోన్ల వల్ల ఎన్ని నష్టాలో మీకు తెలియదండి. వాడి బ్రెయిన్ పనిచేయడం మానేస్తుంది, వాడు అదొక వ్యసనం అయిపోతుంది. అది లేకపోతే అన్నం తినలేడు, అది లేకపోతే నిద్రపోలేడు. ఫోన్లు విసిరేసేయండి ప్లీజ్. మదర్స్ కూడా నీడెడ్ దెన్. ఇప్పుడు అది ట్రెండ్ అయిపోయిందండి, మన లైఫ్ మొత్తం ఫోన్లో ఉంది, అవునా కాదా? అది మంచి అయితే మంచి, చెడైతే చెడండి. వాడు ఆ ఫోన్లో ఏం చూస్తున్నాడో మీకు ఎట్లా తెలుస్తుంది సార్? ఏమని చూస్తున్నారో మీరు అబ్జర్వ్ చేస్తారా? ఎన్నెన్ని ఇన్సిడెంట్స్ స్కూల్లో జరుగుతున్నాయో మీకు తెలుసా? నేను ఫ్యామిలీ అన్నాను కాబట్టి చెప్తున్నాను, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. ఏ స్కూల్లో ఇలా అబ్జర్వ్ చెయ్యరండి. మదర్స్ మీటింగ్ అయింది, మేబీ ఫాదర్స్కి అందరికీ షేర్ చేస్తుంటారు. ఈరోజు నాకు అందరూ దొరికేది అని లేదు. ఐఎమ్ సారీ, నేను అమ్మ అంటున్నాను, పదే పదే ఈ వర్డ్ రిపీట్ చేస్తున్నాను. జెంటిల్ మ్యాన్, ప్లీజ్ డోంట్ షౌట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైల్డ్ టు యువర్ మిస్సెస్. ఫ్యామిలీస్లో గొడవలు ఉంటాయండి, మా ఫ్యామిలీలో కూడా ఉంటాయి. దట్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైల్డ్, ఐ మీన్ టు సే నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైల్డ్. వై? బికాస్ వాళ్ళు నేర్చుకుంటారు, వాడు కూడా అరుస్తాడు. ఒరే పెద్ద అయ్యాక నన్ను చూడరా అంటే నువ్వు చూస్తున్నావా అని అడుగుతున్నాడు వాడు. ప్లీజ్ అమ్మ నాన్నల్ని తేవండి, ఇంటికి తేండి, ఒక నెల భరించండి. అమ్మని భరించలేరా? తీసుకురండి. అమ్మ ప్రేమ, అమ్మమ్మ ప్రేమ